90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. బెట్టింగ్ యాప్స్ వీటి వల్ల చాలా మంది జీవితాలు నాశనం అయిపోయాయని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. అండ్ ఎప్పటికీ కూడా బెట్టింగ్ యాప్స్ అంటే ఇన్ఫ్లుయెన్సర్స్ గురించి మాత్రమే మాట్లాడుకుంటూ ఉన్నాము. వాళ్ళు ప్రమోట్ చేశారు కాబట్టి ఇలా అయింది అని చెప్పి ప్రమోట్ చేశారు. ప్రమోట్ చేసినటువంటి వాళ్ళు దర్జాగా కూర్చున్నారు, తినేశారు, అయిపోయింది. బట్ ఇంకా అదే బెట్టింగ్ యాప్లో నలిగిపోతూ ఉండేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ బెట్టింగ్ యాప్ సైకాలజీ ఏంటి, దాని గ్యాంబ్లింగ్ ఏంటి, ఏ విధంగా ఉంటుంది అనేది ఈరోజు మనతో పాటు బ్రెయిన్ అండ్ బిజినెస్ కోచ్ శ్రావణ్ వారణాసి గారు ఉన్నారు. అది వారి మాటలోనే తెలుసుకుందాం. హలో సార్. హలో నాగరాజ్ గారు. నేను జనరల్గా చూస్తున్నామండి బెట్టింగ్ యాప్స్ అని అంటే మనకి బాగా గుర్తొచ్చేటువంటిది ఇన్ఫ్లుయెన్సర్స్. మన తెలుగులో అయితే విపరీతంగా ఉన్నారు. దానికి సంబంధించి అసలు ఏమాత్రం డౌటే లేదు. వాళ్ళు బాగానే సంపాదించుకొని వాళ్ళు సమర్థించుకుంటున్నారు కూడా. అంటే వాళ్ళు చేశారు, వీళ్ళు చేశారు, మేము చేస్తే తప్పు వచ్చిందా అన్న విధంగా సమర్థించుకుంటూ ఉన్నారు. అందులో లోతైనటువంటి విశ్లేషణ ఎవరో కూడా మాట్లాడటం లేదు. మీ వల్ల మేము ఇలా నష్టపోయాము అని చెప్పేసానంటే వాళ్ళ గోడు వినిపించుకునేటువంటి పరిస్థితి లేదు వాళ్ళ. అసలు బెట్టింగ్ సైకాలజీ ఏ విధంగా ఉంటుంది? వండర్ఫుల్ క్వశ్చన్ నాగరాజ్ గారు. ఇప్పుడు ప్రస్తుతం సమాజంలో యూత్ని కానీ పెద్దవాళ్ళని కానీ కోటీశ్వరులను కూడా కూటికి లేని వాళ్ళగా చేస్తుంది ఒకటి ఏంటంటే బెట్టింగ్ అండ్ గ్యాంబ్లింగ్. అసలు ఏంటి సింపుల్గా మనం మాట్లాడుకుంటే ది ఇన్ఫ్లుయెన్సర్స్ గురించి లేకపోతే బెట్టింగ్లో నష్టపోయిన వాళ్ళ గురించి వీటందరి గురించి మాట్లాడుకునే ముందు అసలు బెట్టింగ్ గ్యాంబ్లింగ్ అంటే సింపుల్ మన ఎగ్జాంపుల్ మాట్లాడుకుందాం. ఈ వీడియో కొంచెం లెందీగా ఉంటుంది కానీ మీ జీవితంలో బెట్టింగ్ అండ్ గ్యాంబ్లింగ్కి సరిపడే ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో ఉంటుంది. అది నేను ఆడియన్స్కి చెప్తున్నాను. సింపుల్ ఎగ్జాంపుల్ మనం స్టార్ట్ చేద్దాం. అసలు బెట్టింగ్ అంటే ఏంటి? ఇప్పుడు క్రికెట్ చూస్తున్నాను నేను, నాకు విరాట్ కోహ్లీ అంటే ఇష్టం లేదు, నాకు రోహిత్ శర్మ అంటే ఇష్టం, ఇండియన్ టీం అంటే ఇష్టం. ఈ టీం గెలుస్తుంది అని చెప్పి నేను ఒక 5,000, 10,000 బెట్టింగ్ వేసి ఈ టీం గెలుస్తుంది అనే నమ్మకంతో ముందుకు వెళ్ళటమే దాన్ని బెట్టింగ్ అంటారు. ఓకే, అంటే ఒకళ్ళ కేపబిలిటీ బట్టి ఒకళ్ళ కెపాసిటీ బట్టి నేనేం చేస్తున్నా, డబ్బులు పెడుతున్నా, దాన్ని బెట్టింగ్ అంటారు. గ్యాంబ్లింగ్ అంటే ఇవన్నీ ఫ్రెండ్స్ లాగా అన్నదమ్ములు లాంటివి. గ్యాంబ్లింగ్ అంటే ఏంటంటే ఒక కెసినోలోకి వెళ్ళి ఒక ప్యాకాట్ ఆడటం లేదు రోలెట్ ఆడటం, అంటే అవుట్కమ్ నీకు తెలీదు, చాలా ఇంకా డేంజరస్. బెట్టింగ్ కన్నా గ్యాంబ్లింగ్ డేంజరస్. అయితే ఏ రాయి అయితే పళ్ళు ఓడగొట్టుకోవడానికి. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను నాగరాజు గారు. నా దగ్గర ఒక కాయిన్ ఉంది. కాయిన్కి ఏముంటుందండి? హెడ్ టైల్స్ ఉంటాయి. హెడ్ టైల్స్ ఉంటాయి. ఇప్పుడు నేను ఫర్ సపోజ్ మన ఇద్దరం ఒక గేమ్ ఆడదాం. ఇప్పుడు నేను ఈ కాయిన్ని నేను గాల్లోకి ఎగరేసాను అనుకోండి, ఏమొస్తుంది? ఒకటి మీరు అనుకుంది లేదా నేను అనుకుంది వస్తుంది. అంటే టైల్స్ కానీ హెడ్స్ కానీ పడుతుంది. అంటే నేను 10 సార్లు నేను గాల్లోకి ఎగరేస్తే మనం ఏమనుకుంటాం, ఒక 5 సార్లు మీరు గెలవచ్చు, 5 సార్లు నేను గెలవచ్చు. మహా అయితే మీరు 6 సార్లు, నేను 4 సార్లు గెలవచ్చు. ఇంకా మీకు అదృష్టం ఎక్కువ ఉంటే 7 సార్లు మీరు గెలుస్తారు, 3 సార్లు నేను గెలుస్తాను. కానీ ఇది ఎంత డేంజరస్ అంటే, ఎంత అన్ప్రెడిక్టబుల్ అంటే జనాలు దీని మీద కూడా బెట్టింగ్ వేస్తుంటారు, టాస్ మీద కూడా బెట్టింగ్ వేస్తుంటారు. అయితే ఒక ఎగ్జాంపుల్ చెప్పడానికి, రుతురాజ్ గైక్వాడ్ అని చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఉన్నాడు. ఆయన వెళ్ళాడు, టాస్ కోసం వెళ్ళాడు. 10 సార్లు మనం ఏమనుకుంటాం, ఒక 3 సార్లు, 4 సార్లు, 5 సార్లు అయినా గెలవాలి కదా. కానీ దురదృష్టం ఎంత అంటే ఆయన 10 సార్లు టాస్కి వెళ్తే 9 సార్లు ఓడిపోయాడు. కానీ మన వాళ్ళు ఏ కాన్ఫిడెన్స్తో తెలుసా, ఇప్పుడు వీళ్ళు గెలుస్తారు, టాస్ గెలుస్తారని వీళ్ళు బెట్టింగ్ వేయటం మొదలు పెడతారు. సరే, చెన్నై సూపర్ కింగ్స్ 2024 ఎందుకు, రీసెంట్గా 2025లో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలో మన భారతదేశం కెప్టెన్ నన్ అదర్ దాన్ రోహిత్ శర్మ 15 సార్లు కంటిన్యూస్గా ఓడిపోయాడు. ఆశ్చర్యంగా ఉంది కదా. అంటే సూపర్ సినిమాలో డైలాగ్ ఉంటుంది చూసారా, నీ జీవితం సంకనాగిపోయి ఇదంతే తప్ప నన్ను గెలవలేవని. అంటే ఒక కాయిన్ ఎగరేస్తే ఒక్కసారైనా గెలుస్తాం కదండి 10 సార్లలో. కానీ కంటిన్యూస్గా ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో 12 సార్లు, ఓవరాల్గా 15 సార్లు ఆయన టాస్ ఓడిపోయాడు. కానీ మన వాళ్ళు ఎలా అంటే, ఇండియా టాస్ గెలుస్తుంది అని చెప్పి 2,000, 5,000, 10,000 వేస్తూ ఉంటారు. సో నాగరాజ్ గారు, అయితే అసలు ఎందుకు బెట్టింగ్ వేస్తారు చూస్తే 48% డబ్బుల కోసం. ఇంకా ఎన్నాళ్ళు చేస్తామండి, 20,000కి 30,000కి జీతానికి ఎంతకాలం కష్టపడతాం. ఒక్కసారి కొడితే డబ్బులు వచ్చేయాలి, లక్షలు వచ్చేయాలి, కోట్లు సంపాదించాలి అని చెప్పి 48% ఏం చేస్తారంటే ఈ డబ్బులు బెట్టింగ్ కోసం ఆడుతుంటారు, డబ్బులు సంపాదిద్దాం అనుకుంటారు. 35% ఎక్సైట్మెంట్ కోసం. బోరింగ్గా ఉంది లైఫ్, ఏదో ఒకటి కొత్తది కావాలి, ఏదో ఒకటి అని చెప్పేసి ఎస్పెషల్లీ అండి
కోవిడ్ టైంలో మనం చూస్తే విపరీతంగా ఈ బెట్టింగ్ గ్యాంబ్లింగ్ ఆడే వాళ్ళ సంఖ్య ట్రూ అండి. ఎగ్జైట్మెంట్ కోసం ఆడినటువంటి వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు. చాలా ఎక్కువ మంది ఉన్నారు. 33% స్పోర్ట్స్ని ఇంట్రెస్టింగ్గా, ఇప్పుడు ఫర్ సపోజ్ మీకు ఒక ప్లేయర్ అంటే ఇష్టం, లేక ఒక కంట్రీ ఒక టీం అంటే ఇష్టం. నాకు ఒక టీం ఇష్టం, నేను అన్నాను ఈ టీం గెలుస్తుంది అన్న, ఈ టీం గెలుస్తుంది అంట. వెంటనే కాదు ఈ టీం గెలుస్తుంది అంట. మీరేమంటారు? ఈ టీం గెలుస్తుంది, బెట్టేసుకుందామా? అవును. అంటే లేకపోతే అది మన లైఫ్లో పార్ట్ అయిపోయింది. అది పార్టీ గెలవటంలో కానీ, అది పొలిటికల్ పార్టీస్ గురించి కానీ, దేని గురించి అయినా సరే, సినిమా హిట్ అవుద్దా ఫట్ అవుద్దా అనేటువంటి దానికి కూడా బెట్టింగ్ అంటే మన లైఫ్లో బెట్టింగ్ అనేది ఒక బ్లడ్లో ఇంకిపోయింది. ప్రతి సెల్లో మాట్లాడితే ఏమంటారో తెలుసా? నా మాట నెగ్గాలంటే బెట్టేసుకుందామా అని అనేస్తున్నాం ఆటోమేటిక్గా తెలియకుండా. సో స్పోర్ట్స్ని ఇంట్రెస్ట్ చేయడానికి, కాంపిటీషన్ కోసం, ఒక రైడింగ్ కానీ, ఒక హార్స్ రైడింగ్ కానీ, కార్ రైడింగ్ కానీ ఏదైనా చేసే వాళ్ళు ఏం చేస్తారు? బెట్టింగ్ వేసుకుందామా, నీ సత్తానా నా సత్తానా. కాంపిటీషన్ని ఎక్సైట్మెంట్ చేసుకోవడం కోసం బెట్టింగ్ ఆడుతుంటారు. కొంతమంది హాబీగా టైంపాస్, ఏం చేయాలో అర్థం కావట్లేదు బోరింగ్ అని చెప్పేసి కొంతమంది ఏం చేశారు? బెట్టింగ్ వేయడం మొదలుపెట్టారు. అలాంటి వాళ్ళు 18% మంది ఉన్నారు. లైఫ్లో కొత్తది ట్రై చేయాలరా, ఎప్పుడు ఇదేనా? కొంచెం ఎక్సైట్మెంట్, ఇందాక మనం మాట్లాడుకున్నట్టు కొత్తది చేయాలని 18% మంది కొత్తది ట్రై చేస్తారు. మిగతా వాళ్ళు వచ్చి ఆడరా బాగుంటుంది, ఆడితే బాగుంటుంది, ఒక ప్యాకెట్ ఆడు, కాసేపు ఆడు, నీకు నువ్వు చూడు ఒక్కసారి ప్యాకెట్ ఆడావంటే బాగుంటుందని. అలా 14%. చెప్పే కదా, ఏ రాయి అయితే పల్లోడు కొట్టుకోవడానికి అన్నట్టు డిఫరెంట్ విధాల్లో మనం నాశనం అయిపోవడానికి ఇన్ని మార్గాలు ఉన్నాయి అని చెప్పడానికి నేను చెప్తున్నాను. ఇందాక ఎలాగైతే టాస్ మీద బెట్టింగ్ వేస్తారో, అంటే జీవితాన్ని నాశనం చేసుకోవడానికి ఎన్ని మార్గాలు ఉన్నాయి. వీళ్ళు చెప్తుంటే లోతుగా ఆలోచిస్తే అటు మన జీవితంలో ఒక పార్ట్ అయిపోయిందన్న భాగంగా అనిపిస్తుంది అది బెట్టింగ్ అనేది. అంతే. ఎందుకంటే ఇగో నేను గొప్ప నువ్వు గొప్ప, నా మాటే నెగ్గాలి. నా మాటే నెగ్గాలంటే ఏంటి? బెట్ వేసుకుందాం, 10,000 బెట్టా. మనం వింటూనే ఉంటాం ఫ్యామిలీ మెంబర్స్తో మాట్లాడేటప్పుడు కానీ, ఎన్ని రకాలుగా మాట్లాడితే అన్ని రకాలుగా మనం బెట్టింగ్ అనే పదాన్ని మనం మాట్లాడుతూ ఉంటాం. అయితే ఇది ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, బెట్టింగ్కి ఎడిక్ట్ అయిన వాళ్ళకి మాత్రమే ఈ వీడియో కాదండి. ఎవరైతే ఒక వ్యక్తి బెట్టింగ్కి ఎడిక్ట్ అయ్యాడంటే ఏమవుతుంది? డబ్బులు పోగొట్టుకుంటాడు. డబ్బులు పోగొట్టుకుంటే ఏమవుతుంది? తను మనశ్శాంతిగా ఉండలేడు. తన ఫిజికల్, మెంటల్, ఎమోషనల్, స్పిరిచువల్ హెల్త్ నాశనం అయిపోతాయి. తను ఏదైతే వర్క్ చేస్తున్నాడో, తను ఏదైతే జాబ్ చేస్తున్నాడో దాని మీద ఫోకస్ చేయలేడు. ఎందుకంటే 20 లక్షలు అప్పు ఉన్నాయి, 10 లక్షలు అప్పు ఉంది, 50 లక్షలు అప్పు ఉంది. ఏం చేయగలడు? అరే ఈ అప్పు మీద అప్పు, అప్పు మీద అప్పు. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తారు? దొంగతనాలు చేయడం మొదలు పెడతారు. అది నేను నెక్స్ట్ మాట్లాడతా. అయితే ఈ వీడియో ఎవరికంటే, ఒక అక్కకి, చెల్లికి, ఒక తల్లికి, ఇంట్లో ప్రతి నాన్నకి, బాబాయికి, ఎవరైనా సరే ఈ వీడియో చూడాలి. ఎందుకంటే మన ఫ్యామిలీలో ఎవరో ఒకళ్ళు బెట్టింగ్కి ఎడిక్ట్ అయిపోయిన వాళ్ళు ఖచ్చితంగా ఉంటారు. ఎక్కడో ఒకటి అంటే ప్రతి ఫ్యామిలీ ఉండాలని మనం కోరుకోము, కానీ మనకు తెలియదు, ఎందుకంటే వాళ్ళు చెప్పరు కదా. నేను రీసెంట్గా ఎన్నో కౌన్సిలింగ్స్ తీసుకున్నానండి. ఎంత బాధ అనిపిస్తుంది అంటే, పేరెంట్స్ వచ్చి కన్నీళ్ళు పెట్టుకుంటారు, కొంతమంది లేడీస్ వచ్చి కాళ్ళు పట్టుకుంటారు. సార్ మా ఆయన్ని బెట్టింగ్ నుంచి బయటికి తీసుకురండి సార్ అంటే గుండెలు తరిక్కిపోతాయండి. అది మేము చెప్పుకోలేము. డాక్టర్స్, ఇంజనీర్స్, స్టూడెంట్స్, సరే స్టూడెంట్స్ అంటే డబ్బుల కోసం ఆశపడ్డారు, చేశారంటే అర్థం ఉంది. పోలీస్ ఆఫీసర్స్ అండి, తర్వాత ఆర్మీ ఆఫీసర్స్, నేవీ ఆఫీసర్స్, నేను పేర్లు చెప్పకూడదు. గుంటూరులో ఒక టాప్ ఆర్థోపెడిషియన్, 25 years ఎక్స్పీరియన్స్ ఉన్న ఒక వ్యక్తి 80 లక్షలు పోగొట్టుకున్నాడు. ఆయనకి 80 లక్షలు పోగొట్టుకోవడం పెద్ద విషయం కాదు, కానీ దానివల్ల ఏమైందంటే ఆయన ప్రొఫెషన్ మీద ఫోకస్ చేయలేకపోతున్నాడు, హ్యాపీగా ఉండలేకపోతున్నాడు, ఇంట్లో వాళ్ళు రెస్పెక్ట్ పోగొట్టుకున్నాడు. ఆయనకంటే డబ్బులు ఉన్నాయి. ఒక నార్మల్, ఒక మిడిల్ క్లాస్ ఒక వ్యక్తి ఉన్నాడు అనుకోండి, వాళ్ళు 10 లక్షలు 15 లక్షలు పోగొట్టుకుంటే వాళ్ళ జీవితం అల్లకల్లోలం కదా. బెట్టింగ్ యాప్స్, లోన్ వాళ్ళు ఇంటి మీద పడుతున్నారు, లోన్ యాప్స్ వాళ్ళు ఇంటి మీదకి వస్తున్నారు. 30%, 40% క్రెడిట్ కార్డుల నుంచి లోన్ తీసుకొని బెట్టింగ్లు ఆడి జీవితాన్ని నాశనం చేసుకోవటం వల్ల వీళ్ళకన్నా ఎక్కువ ఇంపాక్ట్ అవుతుంది ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, తల్లి, తండ్రి, లేకపోతే హస్బెండ్, ఇంట్లో పిల్లలు, అక్క, వీళ్ళందరూ ఇబ్బంది పడుతున్నారు. నా తమ్ముడిని ఎలాగైనా ఈ బెట్టింగ్ నుంచి బయటికి తీసుకురావాలని చెప్పేసి వస్తున్నారు. ఒకసారి స్టాటిస్టిక్స్ మాట్లాడుకుంటే నాగరాజు గారు, మన భారతదేశంలో 140 కోట్ల మంది జనాభాలో 28 కోట్ల మంది బెట్టింగ్ ఆడేవాళ్ళు ఉన్నారు. 28 కోట్ల మంది అంటే ఎంత దారుణంగా ఉంది చూడండి. ఆల్మోస్ట్ ప్రతి ఇంటికి వెళ్ళిపోయింది. నేను ఇందాక చెప్పినట్టు ప్రతి ఇంట్లో బెట్టింగ్ ఆడేవాళ్ళు ఉన్నారు. అంటే యాక్టివ్గా 12 కోట్ల మంది ఉన్నారు. అంటే ఏదో ఒక చిన్న బెట్టింగ్ అయినా, అది ఆన్లైన్ బెట్టింగ్ అయినా అవ్వచ్చు, ఆఫ్లైన్ బెట్టింగ్ అయినా అవ్వచ్చు, కోడి పందాలు అవ్వచ్చు, ఏ రకంగా చూసుకున్నా 140 కోట్ల మందిలో 12 కోట్ల మంది యాక్టివ్గా బెట్టింగ్ ఆడుతున్నారు. అంటే మన దేశం ఎంత డిస్ట్రాక్షన్కి,
లోనవుతుందో మనం అర్థం చేసుకోవచ్చు. డిజాస్టర్కి దగ్గరగా ఉన్నాం మనం. ఎందుకంటే వీళ్ళు తర్వాత ఎటువంటి మైండ్ సెట్లో ఉంటారు అనే దాని గురించి మాట్లాడుకుందాం. చూడండి, ఈ బెట్టింగ్ మార్కెట్ మనం భారతదేశంలో చూసుకుంటే 1,80,000 కోట్లు. 1,80,000 కోట్లు ఆల్మోస్ట్ కొన్ని దేశాలు కూడా మనం కొనేయచ్చు. దాంట్లో 1,80,000 కోట్లలో ఆన్లైన్ బెట్టింగ్ ఎంత ఉందంటే 75,000 కోట్లు. కేవలం ఆన్లైన్ ద్వారా బెట్టింగ్ ఆడేవాళ్ళు, అది తీన్పత్తి అవ్వచ్చు, రమ్మీ, ఆన్లైన్ రమ్మీ అవ్వచ్చు, ఇలాంటి వాళ్ళు ఆడేవాళ్ళు 75,000 కోట్లు. క్రికెట్ సీజన్ వచ్చింది, ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీ జరిగింది, ఇప్పుడు ఐపీఎల్ వస్తుంది. ఈ టైంలో ఆల్మోస్ట్ జరిగే బిజినెస్ ఎంత అంటే 50,000 కోట్లు. తర్వాత ఓన్లీ ఆన్లైన్ బెట్టింగ్, ఆఫ్లైన్ బెట్టింగే కాదు కదా, ట్రెడిషనల్గా ఈ ఆన్లైన్ ఇవన్నీ ఇప్పుడు వచ్చాయి, ఒక 4-5 ఇయర్స్ నుంచి వచ్చాయి. కానీ ఎప్పటి నుంచో గోవా కానీ, లాస్ వేగస్, ఆ పేర్లోనే ఉంది లాస్ వేగస్, వేగంగా లాస్ అవుతాం డబ్బులు, దాని పేరే అలా పెట్టారు. చూస్తే 55,000 కోట్లు. ఈ నెంబర్లు ఎంత బాధేస్తుందంటే అండి, నేను చూశాను కొన్నిసార్లు గోవా క్యాసినోకి వెళ్ళి వీళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుంది, వీళ్ళ ఎమోషనల్ స్టేట్ ఎలా ఉంటుందని చెప్పి దాని మీద నేను రీసెర్చ్ చేస్తే ఒక అతను నా కళ్ళ ముందు 25 లక్షలు పోగొట్టుకున్నాడు. ముంబై బిజినెస్ మ్యాన్. ఒక స్టూడెంట్ 15 లక్షలు పోగొట్టుకున్నాడు. అతనికి ఎక్కడి నుంచి వచ్చాయి? వాళ్ళ నాన్న బిజినెస్ మ్యాన్ అయ్యి ఉండి ఆ డబ్బులు తీసుకొని వచ్చి దీంట్లో పెట్టినోడు కాదా? నిమిషంలో హార్ట్ అటాక్లు వచ్చి పోతారేమోనంత భయం వేస్తుంది అనమాట. ఫ్రస్ట్రేట్ అయిపోతారండి, ఇలా కొట్టేస్తారు, ఇలా డబ్బులు ఎందుకు పోయాయి. ఎదురుగా ఈ గేమ్ ఆడిచ్చే ఒక వ్యక్తి ఉంటారు, లేడీ కానీ జెంట్ కానీ ఉంటారు అనమాట. వీళ్ళు డబ్బులు పోయిన వెంటనే వాళ్ళ మీద అరుస్తూ ఉంటారు. వాళ్ళ పని ఏంటి? అసలు కెసినో ఎందుకు పెట్టారండి? వాళ్ళు డబ్బులు సంపాదించుకోవడం కోసం. నీకు డబ్బులు ఇవ్వడానికి వాడికి కెసినో పెట్టలా. బెట్టింగ్ ఆన్లైన్ యాప్స్ తయారు చేసిన వాళ్ళు నీకు డబ్బులు ఇవ్వడానికి వాళ్ళు యాప్స్ తయారు చేయాల. స్మార్టెస్ట్ బ్రెయిన్స్ ఇన్ ద వరల్డ్, ఒక ఐఐటీలో చదివి, ఎన్ఐటీస్లో చదివి, ఒక టాప్ కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్స్ని వాళ్ళు తీసుకొని ఒక లాజికల్గా కోడ్ తయారు చేపించి, అరే మొదట్లో వాడికి డబ్బులు ఇవ్వు, తర్వాత అంతా మనం లాగేద్దాం అనే ఒక ఆల్గరిథమ్స్ని క్రియేట్ చేపించి అంత లాజికల్గా వాళ్ళు యాప్స్ని తయారు చేస్తున్నారు. కానీ మన అమాయకత్వమో మూర్ఖత్వమో, ఒకప్పుడు డబ్బులు వచ్చాయి కదా ఇంకా వస్తూ ఉంటాయి అని చెప్పేసి ఆడుతూ ఉంటారు. దాని గురించి మేము మాట్లాడతాను. అయితే చూడండి కామెంట్స్, మనం ప్రీవియస్గా, ఇప్పుడంటే చాలామంది మాట్లాడుతున్నారు, మనం 2 years బ్యాకే మన ఇద్దరం మాట్లాడుకొని బెట్టింగ్ గ్యాంబ్లింగ్ మీద వీడియోస్ చేశాం. దాని కింద కామెంట్స్ చూడండి. నేను 2Kతో స్టార్ట్ చేసి 8 lakhs పోగొట్టుకున్నా. నాకు అలవాటు లేదు బెట్టింగ్ తప్ప. ఆ బెట్టింగ్ మొదలైంది అక్కడి నుంచి నా పతనం స్టార్ట్ అయింది. నేను కూడా బాల్ టు బాల్ బెట్టింగ్ వేయటం మొదలుపెట్టాను. ఎవరు నా ఫ్యామిలీ మెంబర్స్ మాట్లాడట్లేదని కామెంట్ పెట్టారు. నా హస్బెండ్ 8 lakhs బ్యాడ్ టైం స్పెండ్ చేస్తున్నాను. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే మా పిల్లల భవిష్యత్తు ఏంటి అని చెప్పి కొంతమంది పెట్టారు. ఇంకా చూస్తే అండి 4 lakhs బెట్టింగ్ ద్వారా కోల్పోయా. మనశ్శాంతి ఉండదు, కుటుంబంలో సంతోషం కరువు. దయచేసి ఎవరో బెట్టింగ్ జోలికి పోకండి, అనుభవించి చెప్తున్నాను. నా నెల జీతం 15,000. నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు 4 నెలల్లో 70,000 కోల్పోయాను కెసినో బెట్టింగ్లో. బెట్టింగ్లో ఒక్కడు కూడా గెలవలేడు, ఎవరో ఆడకండి. ఇక్కడ చూడండి ఈ కామెంట్, మీరు చెప్తుంది అక్షర సత్యం, క్షవరం అయితే కానీ వివరం రాదు అని. నేను మీరు చెప్పినట్లుగానే ఆడేవాడిని. మొదట్లో 1,00,000 2 లక్షలు వచ్చాయి. అక్కడి నుంచి నా పతనం మొదలైంది. ఇప్పుడు చాలా అప్పుల్లో మునిగిపోయారు. దాదాపు 1,20,000 జీతం పొందుతూ కూడా అప్పులు తీర్చలేక ఇబ్బంది పడుతున్నాను. 3.5 crores లాస్ అయిపోయారు. కింద కామెంట్ బాక్స్లో పెట్టిన వాళ్ళు, దేవుడి సన్నిధిలో వెళ్ళి మా పాప మీద బెట్టింగ్ నేను ఆపేస్తానన్నాను కానీ ఆపలేకపోతున్నాను. అయితే మన ఉద్దేశం ఏంటంటే నాగరాజు గారు, ఇంతమంది కోల్పోయినా మనం ఎందుకు బెట్టింగ్ మీద అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నామంటే, ఎవరైతే స్టార్ట్ చేయబోతున్నారు, జస్ట్ ఐ స్టార్టెడ్ ప్లేయింగ్ ఎస్టర్డే, ఆఫ్టర్ యువర్ వీడియో ఐ స్టాప్డ్. మన వీడియో చూసి 2 ఏళ్ల క్రితం చేసిన వ్యక్తి అప్పుడే ఆడటం మొదలుపెట్టి అరే డబ్బులు రావు అనే విషయాన్ని ఆయన గ్రహించి వీడియో ఆపారు. మన ఉద్దేశం ఏంటంటే, ఎవరైతే ఆడబోతున్నారో వాళ్ళని ఆపాలి, ఎవరైతే ఆడి మునిగిపోతున్నారో వాళ్ళని బయటికి తీసుకురావాలి. మన ఉద్దేశం, మన లక్ష్యం ఏంటంటే ఇదండి నాగరాజు గారు. మీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైతే బెట్టింగ్ ఆడుతున్నారో, క్రికెట్ బాల్ టు బాల్ చూస్తున్నారో, ఫోన్లు మాట్లాడుతున్నారో, వాళ్ళని అబ్జర్వ్ చేయడం ఎంతైనా ఇంపార్టెంట్. నాకు ఇవన్నీ చూస్తుంటే ఏమనిపిస్తుందంటే, పల్లెటూళ్ళల్లో పని చేసుకోవటం కూడా పక్కన పెట్టేసి చాలామంది స్టూడెంట్స్ దీనికి అడిక్ట్ అయిపోయి, దాంతోపాటు ఇళ్లలో దొంగతనాలు చేసుకుంటూ, ఊళ్ళో ప్రతి ఒక్కరూ కూడా, అంటే నేను ఇది చూస్తుంటే నా ఫ్రెండ్సే గుర్తొస్తున్నారు నాకు. చాలామంది నా క్లాస్మేట్సే ఊళ్ళో తలెత్తుకోకుండా, పేరెంట్స్ వాళ్ళ గురించి ఎవరికి చెప్పుకోలేని పరిస్థితిలో నాకు ఫోన్ చేసినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఇది చూస్తుంటే నాకు వాళ్ళు వెంటనే గుర్తొచ్చారనమాట. అలాంటి అవేర్నెస్ తోటే ఇందాక చిన్న కామెంట్ ఉంది చూసారా,
జస్ట్ ఐ స్టార్టెడ్ ప్లేయింగ్ ఎస్టర్డే, ఆఫ్టర్ యువర్ వీడియో ఐ స్టాప్ టుడే ఆఫ్టర్ వాచింగ్ యువర్ వీడియో అని చెప్పేసి పెట్టడం జరిగింది. చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. మేబీ వాళ్ళకి మంచి జరిగితే చాలా నేను అనుకుంటున్నాను. ఈ సైకాలజీ అసలు ఎలా స్టార్ట్ అవుతుందండి? అంటే ఈ వాడు బెట్టింగ్లో ఉన్నాడు అని మనకు ఎలా, అంటే ఇంట్లో వాళ్ళైనా సరే ఎలా తెలుసుకోవాలి? ఎందుకంటే ఇవాళ నేను చెప్తున్నాను కదా, మా క్లాస్మేట్స్ వాళ్ళ పేరెంట్సే నాకు ఫోన్ చేసినటువంటి పరిస్థితులు నేను చాలా చూశాను. మరి అది మీరు గమనించలేదా అంటే ఎలా తెలుస్తుంది అని చెప్పేసి అడిగినటువంటి వాళ్ళే ఉన్నారు. అందుకే అడుగుతున్నాను, ఎలా అది? సార్ వండర్ఫుల్ క్వశ్చన్. అసలు ఫస్ట్ థింగ్ ఎడిక్షన్ అంటే ఏంటో అర్థం చేసుకుందాం. వ్యసనం, అలవాటు వేరు, వ్యసనం వేరు మనకు తెలుసు. అయితే చాలామంది అలవాటుతో స్టార్ట్ అయ్యి సరదాగా స్టార్ట్ చేసుకొని అలా అలవాటు చేసుకొని దాని తర్వాత వ్యసనంగా మారిన ఉంటాయి. అది టీ కాఫీ అయినా అవ్వచ్చు, ఏదైనా చిన్నదైనా. అంటే టీ కాఫీ లేకపోతే వాళ్ళు బ్రతకలేరు. అసలు ఎడిక్షన్ అంటే ప్రాపర్ మీనింగ్ అంటే ఏంటంటే, ఇది నాకు చెడు చేస్తుంది అయినా సరే దాన్ని వదలలేకపోతున్నాను అంటే నువ్వు వ్యసనంలో ఉన్నట్టు. అది ఎమోషనల్గా డ్యామేజ్ చేయొచ్చు, ఫిజికల్గా డ్యామేజ్ చేయొచ్చు, స్పిరిచువల్గా డ్యామేజ్ చేయొచ్చు. ఏ రకంగా అయినా సరే అది నాకు చెడు చేస్తుంది. డ్రగ్స్ ఉన్నాయండి, డ్రగ్స్ చెడు చేస్తుంది, నీ శరీరానికి చెడు చేస్తుంది, నీ మైండ్ సెట్కి చెడు చేస్తుంది, కానీ దాన్ని వదలలేరు అంటే ఎడిక్ట్ అయిపోయారు. ఈ ఎడిక్షన్లో కూడా మల్టిపుల్ ఉన్నాయి. సబ్స్టెన్స్ ఎడిక్షన్ అంటారు. సబ్స్టెన్స్ ఎడిక్షన్ అంటే ఒక సిగరెట్ వీళ్ళకి స్ట్రెస్ అనిపిస్తున్నప్పుడల్లా సిగరెట్ తాగుతూ ఉంటారు. అంటే రోజుకు ఒక 4 సార్లు 5 సార్లు. లేదు డ్రింకింగ్ ఎడిక్షన్ అంటే ఇవేంటంటే సబ్స్టెన్స్లు అంటారు. సో ఒక సిగరెట్, ఒక ఆల్కహాల్, ఒక డ్రగ్స్, ఇవన్నీ ఏంటంటే ఒక సబ్స్టెన్స్ అన్నమాట. ఇది ఇప్పుడు మనం మాట్లాడేది ఎక్కువ ఏంటి, బిహేవియరల్ ఎడిక్షన్. అంటే దీనివల్ల ఏమవుతుంది, బిహేవియర్లో మార్పులు వస్తూ ఉంటాయి. వాళ్ళు మాట్లాడే విధానం, వాళ్ళు ఆలోచించే విధానం, వాళ్ళు స్పందించే విధానం మొత్తం మారిపోతూ ఉంటుంది. అదే మనకు తెలియకుండానే, అది మీరు అనుకుంటే ఒక ఆన్లైన్, ఇప్పుడు చిన్నపిల్లలు కూడా కొంతమంది కోపానికి ఎక్కువ ఎందుకు గురవుతుంటారంటే పేరెంట్స్కి అర్థం కావట్లా. వాళ్ళు ఫోన్ ఎక్కువ చూడటం వల్ల, వాళ్ళు చూసే షార్ట్స్ వల్ల. ఇది ఒక ప్రాసెస్ ఓరియంటెడ్ అనమాట. ఈ ప్రాసెస్లో వీళ్ళు నలిగిపోతున్నారు. ఈ నలిగిపోయి నెమ్మదిగా వీళ్ళ బిహేవియర్ మారిపోతుంది, వీళ్ళ సైకాలజీ మారిపోతుంది. సో వీళ్ళు కూడా చిన్నగా ఎలా స్టార్ట్ చేస్తారు, ఒక 500 రూపాయలతో మొదలు పెడతారు, డబ్బులు వస్తాయి, ఆపుతారా, ఆపరు. అందుకనే నేను దీన్ని ఫేజెస్గా చెప్తాను. నేను ఫస్ట్ ఫేజ్ ఈజ్ కాల్డ్ విన్నింగ్ ఫేజ్. విన్నింగ్ ఫేజ్ అంటే ఒక 100 రూపాయలతో బెట్టింగ్ ఆడినప్పుడు 500 వస్తాయి, 1000 రూపాయలు వస్తూ ఉంటాయి. డబ్బులు వస్తున్నప్పుడు ఆపగలరా? ఆపలేరు. డబ్బులు వస్తున్నప్పుడు ఎవడు ఆపుతాడు? ఎందుకంటే నేను నెక్స్ట్ 10,000 సంపాదించాను, ఎక్సైట్మెంట్ ఉంటుంది. సో డబ్బులు వస్తున్నప్పుడు నువ్వు ఆపలేవు, కాబట్టి విన్నింగ్ ఫేజ్లో నువ్వు బెట్టింగ్ ఆపలేవు. నెక్స్ట్ ఫేజ్కి ఏం వెళ్తాడంటే లూజింగ్ ఫేజ్కి వెళ్తాడు. బెట్టింగ్ యాప్ వాడు ఏమంటాడంటే ఎప్పటికీ చాలు, నెమ్మదిగా తొక్కాయి అని చెప్పేసి ఆల్గరిథంలో వీళ్ళు తొక్కేయటం మొదలు పెడతారనమాట. ఎందుకంటే ఈ వ్యక్తి కంటిన్యూస్గా లాగిన్ అవుతున్నాడు. ఇప్పుడు ఎంత టెక్నాలజీ పెరిగిందంటే ఏ వ్యక్తి ఏ యాప్ ఎంతసేపు చూస్తున్నాడు అనేది వీళ్ళకి క్లియర్గా ఉంది. సో వాడికి మొన్నటి వరకు డబ్బులు వచ్చాయి కదా, ఇప్పుడు లూజింగ్ ఫేజ్లోకి వెళ్తుంటాడు. ఇప్పుడు నెమ్మదిగా 5,000 పోతూ ఉంటుంది, 10,000 పోతూ ఉంటుంది, 25,000 పోతూ ఉంటుంది. వీడు ఎలా ఆలోచిస్తాడంటే అరే మొన్నటి వరకు డబ్బులు వచ్చాయి కదరా, ఇప్పుడు ఎందుకు డబ్బులు పోతున్నాయి అని చెప్పి అనుకుంటాడు. అయితే ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఈ డబ్బులు పోయాయి నా వల్ల కాదు అని చెప్పి ఆపుకోలేకపోతున్నారు. ఈ లాసెస్ని రికవర్ చేసుకోవడం మొదలు పెడతారు, దీని మీద ఫోకస్ చేసడం మొదలు పెడతారు, సిస్టంతో పోటీ పడటం మొదలు పెడతారు. దాంతో ఈగో క్లాషులకు వెళ్తూ ఉంటారు, పెడతారు, ఇంకా డబ్బులు పెడుతూ ఉంటారు. అప్పుడు థర్డ్ ఫేజ్లోకి వెళ్తారు. దాన్నే డెస్పరేషన్ ఫేజ్ అంటారు. అంటే అరే మొన్నటి వరకు డబ్బులు వచ్చాయి, తర్వాత లాస్లోకి వెళ్ళాను, ఈ లాస్ ఎందుకు వస్తుంది, ఈ లాస్ని రికవర్ చేయడం కోసం 1,00,000 రూపాయలు, మన సామెత ఉంది కదండి, ఎక్కడ పోయినవి అక్కడే ఎత్తుక్కోవాలని. అవును, అది మాత్రం బెట్టింగ్లో చేయకూడదు. ఎక్కడైనా చేయొచ్చు, కానీ బెట్టింగ్లో నేను ఎక్కడైతే పోగొట్టుకున్నానో అక్కడి నుంచే డబ్బులు సంపాదించుకోవడం మొదలు పెడతాను అని అనుకున్నావా, అది నిన్ను ఈడ్చి నేలకేసి కొట్టి నేల నాకు ఇచ్చేస్తుంది. సారీ టు యూజ్ దిస్, ఎందుకంటే నేను ఎగ్జాంపుల్స్తో చెప్తున్నాను. ఎంత దారుణంగా చేస్తుందంటే దొంగతనాలు చేయడం మొదలు పెడతారు. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక చిన్న పిల్లడు, ఒక 19-20 సంవత్సరాల అబ్బాయి, అతని స్టోరీ ఏంటంటే చిన్నగా బెట్టింగ్ అలవాటు ఉంది, ఆడటం మొదలుపెట్టాడు. 20,000, 50,000, 1,00,000 రూపాయలు పోగొట్టుకుంటా ఉన్నాడు. పోగొట్టుకుంటే ఈ లాస్ని రికవర్ చేయాలి కదా. ఏం చేశాడంటే వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ అమ్మమ్మ బంగారం ఉంది, ఆ బంగారం దొంగతనం చేశాడు, బెట్టింగ్లో పెట్టాడు, అక్కడ డబ్బులు పోగొట్టుకున్నాడు. పోగొట్టుకుంటే చూడండి దీని ఎంత పెద్దది అవుతుందంటే
అతను ఒక అమ్మాయితో రిలేషన్ పెట్టుకున్నాడు. ఆ అమ్మాయి వీడు ఉండేది గుంటూరులో, ఆ అమ్మాయి ఉండేది బెంగళూరులో. ఆ అమ్మాయితో ఆన్లైన్లో వీడు బాగా మాట్లాడతాడు. ఆ అమ్మాయికి పెళ్ళైపోయింది, 2 పిల్లలు ఉన్నారు. ఆ అమ్మాయిని ట్రాప్ పెట్టేశాడు డబ్బుల కోసం. ఆ అమ్మాయి వీడిని జెన్యూన్ అనుకుంది, నమ్మేసింది. నమ్మితే ఎంతవరకు వెళ్ళిందంటే వీడు బెంగళూరు వెళ్ళాడు ఆ అమ్మాయి కోసం. బెంగళూరు వెళ్తే వీడి మాటలు వినేసి పెళ్ళయి 2 పిల్లలు ఉన్న ఆమె బంగారం వీడికి ఇచ్చేసింది, 3.5 లక్షలు విలువైన బంగారం. వీడేం చేశాడు, ఆ బంగారాన్ని అమ్మేసి ఆ డబ్బుల్ని బెట్టింగ్ యాప్లో పెట్టి దీని ద్వారా 5 లక్షలు సంపాదించవచ్చు, 10 లక్షలు సంపాదించవచ్చు, 20 లక్షలు సంపాదించవచ్చు. ఆ అమ్మాయిని మభ్యపెట్టాడు. సరే అని చెప్పి ఇచ్చింది. ఆ డబ్బుల్ని తీసుకొని వచ్చి మళ్ళీ బెట్టింగ్లో పోగొట్టుకున్నాడు. ఇప్పుడు ఆ అమ్మాయి అడిగింది, అరే నిన్ను నమ్మాను, నువ్వు డబ్బులు ఇస్తానన్నావు ఏంటి అంటే, ఇప్పుడు ఎందుకంటే భర్తకి చెప్పులుకోలేదు. భర్త అడిగితే అంటే ఎవ్రీడే చెక్ చేయరు కదండి, రోజు నీ బంగారం ఉందా, రోజు నీ బంగారం ఉందా అని అడగరు కదా. ఈ అమ్మాయి డల్గా ఉండేది. ఏంటి డల్గా ఉన్నావు అంటే, ఏం లేదులే అని. ఒకరోజు అతనికి డౌట్ వచ్చింది, ఎందుకో నువ్వు డౌట్గా ఉన్నావు, ఏమైనా అయిందా అని చెప్పేసి మొత్తం చెక్ చేయటం మొదలు పెడితే బంగారం మిస్ అయింది. ఇప్పుడు ఆయన ఏం చేశాడు, ఇతని మీద కంప్లైంట్ చేశాడు. కంప్లైంట్ చేస్తే ఈ బెంగళూరు పోలీసులు ఏం చేశారు, వీడిని పట్టుకున్నారు. ఇంట్లో నుంచి 40 రోజులు తల్లిదండ్రులకి ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వాల. వీడు ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు. పోలీసులు పట్టుకొని చితక్ కొడితే అప్పుడు ఈ పేరెంట్స్కి ఫోన్ చేస్తే ఈ పేరెంట్స్ ఇక్కడ నుంచి బెంగళూరు వెళ్ళి వాడిని విడిపించుకొని వాళ్ళకి డబ్బులు పెట్టుకొని వాళ్ళ కాళ్ళు పట్టుకొని వాడిని తీసుకొని వచ్చి కాపాడుకున్నారు. దాని తర్వాత మన దగ్గర కౌన్సిలింగ్కి వచ్చారు. ఇది అబద్ధం కాదు, ఇది నిజం. నా దగ్గర కౌన్సిలింగ్ వచ్చినప్పుడు నేను కూడా కూర్చున్నాను కాబట్టి. బ్రెయిన్ ఎంత ఫాస్ట్గా పరిగెడుతుందంటే, ఒక పిల్లోడు ఇలా కూడా ఆలోచిస్తాడా అని రియాలిటీలో అతన్ని చూసిన తర్వాత నాకు చాలా భయం వేసింది. పిల్లల్ని పెంచేటప్పుడు ఎంత శ్రద్ధగా పెంచాలరా బాబు అన్న థాట్ వచ్చింది. మీరు ఇందాక చెప్పినటువంటి సైకాలజీ చాలా డీప్గా లోపలికి వెళ్తూ ఉంటే, నాతో నేను లేదంటే బెట్టింగ్ ఆడేవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళతో వాళ్ళు మాట్లాడుకునేటువంటి స్పేస్ని మీరు క్రియేట్ చేశారని అనిపించింది నాకు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. అంటే అంత దారుణంగా ఉన్నారు కూడా, అంత దారుణంగా నేను మాట్లాడటం ఇంకోటి, వాళ్ళ పక్కన కొద్దిసేపు మీరు కూర్చొని మాట్లాడండి, లేదా వాళ్ళు చూడండి, మీకు తెలియనటువంటి కొత్త ప్రపంచం కనిపిస్తుంది. అరే నా పక్కనున్న మా వాడు ఇలా ఉంటాడా అని. ఆల్రెడీ అనుభవిస్తున్నటువంటి వాళ్ళకి తెలుసు ఎలా దారుణంగా తయారవుతారు, ఎలా దారుణంగా బిహేవ్ చేస్తారు అనేటువంటిది. దేనికైనా పాల్పడిపోతారు వాళ్ళు, ఇంకా తెగించేస్తారు ఇంకంతే. సో 4th ఫేజ్కి ఏంటంటే డెస్పరేషన్ ఫేజ్ తర్వాత హోప్లెస్ ఫేజ్. ఈ హోప్లెస్ ఫేజ్లో ఏంటంటే ఇంకా వాళ్ళు డిసైడ్ అవుతారు, నాకు ఇంకా డబ్బులు రావు అనేది లాస్ట్ అటెండ్ అయిన తర్వాత ఇంకా అర్థం చేసుకొని ముందు నుంచి మనం అదే చెప్తున్నాం, అరే బాబు నీకు డబ్బులు రావు, ఎక్కడైతే డబ్బులు పోగొట్టుకున్నావో అక్కడ నుంచి డబ్బులు తెచ్చుకుందాం అని అనుకోవటం చాలా కష్టం అని చెప్పి మనం చెప్తాం. చివరికి ఏంటంటే హోప్లెస్ ఫేజ్కి వచ్చిన తర్వాత వాళ్ళ నోట్లో నుంచి వచ్చే మాట, నేను చచ్చిపోతా, నేను బ్రతికి వేస్ట్, నా వల్ల ఎవరికి ఉపయోగం లేదు, నేను తల్లిదండ్రులకు ఏమీ చేయలేదు అని చెప్పి వాళ్ళు బాగా ఇబ్బంది పడిపోయి వేరే వాళ్ళని ఇబ్బంది పెట్టి, ఇప్పుడు వైఫ్కి కానీ మిగతా వాళ్ళకేంటి, అరే పిల్లలు ఉన్నారు, నువ్వేమైనా అయిపోతే నా పరిస్థితి ఏంటని చెప్పి వాళ్ళు బంగారం అమ్మేసుకొని మిగతావన్నీ చేసి, అయినా సరే వీళ్ళు కొన్నిసార్లు ఏంటంటే ఇంకా కొంతమంది బెట్టింగ్లో నుంచి బయటికి రారు. ఏదో ఒక హోప్, ఎక్కడో ఒక హోప్, నేను మళ్ళీ డబ్బులు సంపాదించుకోగలను అనే హోప్ ఉంటుంది. సో ఇది ఫేజెస్ అండి. మీ పిల్లలు మీరు అర్థం చేసుకోండి, ఇప్పుడు ఐపీఎల్ స్టార్ట్ అవుతుంది, ఐపీఎల్ జరగబోతుంది. మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మీ పిల్లలు ఆడుతున్నారా, మీరు వెంటనే ఫోన్ చేసి దయచేసి నాన్న బెట్టింగ్ జోలికి వెళ్ళొద్దు అని చెప్పి మీరు మిమ్మల్ని చెప్పుకోవాల్సింది. ఎందుకంటే నాగరాజ్ గారు, రోజుకి మనం ఒకరితో మనం కౌన్సిలింగ్ చేసుకున్నా సంవత్సరానికి నేను ఎంతమందికి చేయగలను, 365 మంది. 10 సంవత్సరాలు చేస్తే 3650. అంటే రెస్ట్లెస్గా రోజు నేను ఒకరితో మాట్లాడగలిగితే 2 గంటలు మనం 3 గంటలు మనం వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాం. అలా రోజుకి ఒకరితో మాట్లాడగలిగితే 3650. 10 సంవత్సరాలకి, 20 సంవత్సరాలకి ఆల్మోస్ట్ 7500, 8000 మంది. అంటే నేను 30 సంవత్సరాలు చేసినా సరే నేను 10,000 మంది కన్నా నేను చేయలేను కదా. అందుకే ఇలాంటి వీడియోస్ అవేర్నెస్ కిందకి చాలా బాగా వెళ్తాయి. అదే అండి, 10 కోట్ల మంది తెలుగు వాళ్ళలో 10,000 మందిని నేను కష్టపడినా, నా జీవితాంతం కష్టపడినా 10,000 మందికి నేను 1-on-1 మాట్లాడగలను. సో ఇది సాధ్యమయ్యేది కాదు. ఈ వీడియో మీరు ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. మీ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్ బెట్టింగ్కి అడిక్ట్ అయినా అవ్వకపోయినా, మీ ఇంట్లో యూత్, ఒక యంగ్ పర్సనే కాదండి, పెద్దవాళ్ళు కూడా. ఎందుకంటే నా ఎక్స్పీరియన్స్లో 40 సంవత్సరాల వాళ్ళు, 50 సంవత్సరాల వాళ్ళు, డాక్టర్సు, పెద్ద పెద్ద ఇంజనీర్సు, పోలీస్ ఆఫీసర్సు, నావీ ఆఫీసర్స్ కూడా ఉన్నారు. ముంబై నావీ ఆఫీసర్ కూడా ఉన్నారండి, 2 కోట్లు పోగొట్టుకున్నాడు.
ఆయన పరిస్థితి ఏంటంటే నా పిల్లల ఎడ్యుకేషన్ గురించి దాచిపెట్టుకున్న డబ్బులండి ఒక వ్యక్తి నేను చెప్పాడు అని చెప్పేసి బెట్టింగ్లో పెట్టేశాడు. అది బెట్టింగే అవ్వక్కర్లేదు, అది స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ అయినా అవ్వచ్చు, క్రిప్టో కరెన్సీ అయినా అవ్వచ్చు. మీకు నాలెడ్జ్ లేకపోతే మీరు దయచేసి వేరే వాళ్ళ మాటలకి ప్రభావితం అయ్యి మీరు ఎప్పుడూ డబ్బులు పెట్టద్దు అనేది నేను నొక్కి నాగరాజు గారి ఇంటెన్షన్ కూడా అదే. చేయాలి సార్ ఈ వీడియోస్, మనం ఎంతోమందికి హెల్ప్ చేయాలి అనేది. ఈ వీడియో మీరు ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, ఎందుకంటే మీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ మీ చుట్టాల్లో కానీ ఖచ్చితంగా ఒక వ్యక్తి బెట్టింగ్ ఆడేవాళ్ళు ఖచ్చితంగా ఉంటారు, వాళ్ళకి ఇది హెల్ప్ అవుతుంది. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద రెస్పాన్సిబిలిటీ. అంటే సొసైటీకి మీరు ఇచ్చినటువంటి మంచి గిఫ్ట్ అనుకోవాలి ఇటువంటి వీడియోస్. ఐ హోప్ ఎవరైనా సరే థెరపీ కోసం కనుక మీరు చూస్తున్నట్లయితే శ్రవణ్ గారు హీఈస్ అ బ్రెయిన్ కోచ్. ఆయనకి తెలుసు ఒక బ్రెయిన్ కనుక అప్స్కిల్ అవ్వట్లేదు, ఒక ట్రామాలోకి వెళ్ళిపోయి ఉంది, ప్రోగ్రామింగ్ ఆ విధంగానే ఉంది, దాన్ని రీప్రోగ్రామ్ చేసే పరిస్థితి కష్టంగా ఉందని చెప్పేసి మీకు అనిపిస్తాయి. అంటే మీ పిల్లాడు మాట వినకపోయినా, మీ హస్బెండ్ ఎవరైనా సరే మాట వినకపోయినా సరే, మీరు బెట్టింగ్లో ఉన్నా సరే, మీరు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసి జీవితాన్ని నాశనం చేసేసుకుంటున్నా సరే, అడిక్షన్ కిందకి వెళ్ళిపోయింది అనుకున్నప్పుడు డెఫినెట్గా థెరపీకి తీసుకురండి. అది కనుక మీరు శ్రవణ్ గారి దగ్గరికి తీసుకురావాలి అనుకునేటువంటి వాళ్ళు, సో శ్రవణ్ గారు టైం ఇస్తారు ఖచ్చితంగా అండి. అయితే నేను చెప్పేదండి, ఎవరైతే మనల్ని అప్రోచ్ అవ్వాలనుకుంటున్నారో ఫస్ట్ థింగ్ నేను ఒక కాన్ఫిడెన్స్గా చెప్పేది ఏంటంటే మీ డీటెయిల్స్ ఎవరికి షేర్ చేయమండి. చాలా కాన్ఫిడెన్షియల్గా ఉంటాము. మీరు ఎంత ఓపెన్గా వచ్చి మీ ప్రాబ్లం చెప్పుకుంటే అంత ఈజీగా మనం అంత డీటెయిల్డ్గా మనం దాని గురించి మాట్లాడుకుంటాం, దాన్ని సాల్వ్ చేయడానికి కష్టపడదాం. సో ఆ విధంగా కూడా స్క్రీన్ మీద కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చు. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ శ్రవణ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ నాగరాజ్ గారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.